ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం 22 ఎకరాల్లో గడ్డానారంలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ ను పోయేడాల 507, 538 సర్వే నెంబర్లో 170 ఎకరాలు అలాట్ చేసినటువంటి సందర్భం మీకు అందరికి తెలిసినటువంటి విషయం. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది. మేము ఒకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆ ప్లాట్ సైట్ లో పోయి ఎక్కడనో చేంజ్ చేస్తా ఉన్నారు, ఇండస్ట్రీస్ తో ఇస్తా ఉన్నారు, దారాదత్తం చేస్తా ఉన్నారని చెప్పి హరీష్ రావు గారి నాయకత్వంలో మేము అందరం కూడా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు చేసిన తర్వాత ఆలోచన ఒక 3 months వరకు ఉన్నారు, కామ్గా ఉన్నారు. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు 1667లో మేము షిఫ్ట్ చేస్తా ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన అధికారులు చెప్పారా, లేకపోతే టెక్నికల్గా చెప్పారా, లేకపోతే ఉన్నటువంటి వాస్తవాలు ప్రజాప్రతినిధులు ఎవరైనా చెప్పారా? 167/1 సర్వే నెంబర్ ఫుడ్ మార్కెట్ కోసం అనుకూలంగా ఉన్నదాన్ని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీరు అవగాహన చేసుకున్నారా, తెలుసుకున్నారా అని కూడా నేను అడుగుతా ఉన్నా. అలా ఫ్రూట్ ప్రాసెసింగ్ అని చెప్తా ఉన్నారు, కోల్డ్ స్టోరేజెస్ అంటున్నారు. 170 ఎకరాలు లెవెల్ ల్యాండ్ విడిచిపెట్టేసి 167 సర్వే నెంబర్లో గుట్టలలో ఉన్నటువంటి భూమి 179 ఎకరాలు మీరు అలాట్ చేస్తే 50 నుంచి 60 ఎకరాలే ప్లేన్ ల్యాండ్, మిగతాదంతా గుట్ట ల్యాండ్. గుట్టనే లెవెలింగ్ ఎంత ఉంది, ప్లేన్ ల్యాండ్ ఎంత ఉంది, గుట్టలు ఎంత ఉన్నదో ఒక్కసారి అవగాహన చేసుకున్నారని నేను అడుగుతా ఉన్నా. అది కూడా 50 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి భూమిని సెలెక్ట్ చేయడం. ఫ్రూట్ మార్కెట్లో ఉన్నటువంటి వెహికల్స్, హెవీ వెహికల్స్ వస్తాయి, ఆ వెహికల్స్ అన్ని అప్పు రావడం సింగిల్ రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి, అది ఎంతగా సూటబుల్ అవుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ప్లేన్ ల్యాండ్ను 170 ఎకరాలను ఎవరికి అలాట్ చేస్తూ ఉన్నారు? ఫ్రూట్ మార్కెట్లో ఉన్నటువంటి ల్యాండ్ అలాట్ చేసి ఎస్టిమేట్స్ చేసి డిపిఆర్ చేసిన తర్వాత మొత్తం 300 కోట్ల రూపాయలు పూల్ చేసి అకౌంట్లో జమ చేసి అన్ని కార్యక్రమాలు చేసినాక దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు, ఇబ్బంది పెడతారు. ఇవాళ పోలీస్ స్టేషన్లలో తీసుకుపోయి అందరినీ కూడా రైతులను కొయ్యడలో ఉన్నటువంటి రైతాంగాన్ని, లీడర్లను, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో పొద్దున్నే 5 గంటలకు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇబ్బంది పెడుతూ రైతులను అందరినీ కూడా. ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు లేవు, కానీ మీరు ఈ రోజు వచ్చి ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో? వాళ్ళు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు, ఒకరికి మెప్పు పొందడానికి ఒక ఆయన చేస్తూ ఉంటే ఒక ఆయనకు మంత్రి పదవి వస్తుందేమో ఈ కార్యక్రమం చేస్తే అని అనుకుంటా ఉన్నాడు. కానీ మంత్రి పదవి కానీ ఇంకా మెప్పు కోసం కానీ ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలను ఇబ్బంది పెట్టేది. ఇది 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇష్యూ. చెప్తా ఉన్నాను, సలహా ఇస్తా ఉన్నా. చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి. విజిలెన్స్లో లేదా ఇంటెలిజెన్సో లేకపోతే ఉన్న అడ్మినిస్ట్రేషన్లోనో మీరు వాస్తవాలు తెప్పించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఫౌండేషన్ వేసే ముందే మీరు ఈ యొక్క తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉంటాను.